ఫామ్ లో ఉన్నారు. లక్నో లాస్ట్ 6 మ్యాచెస్ కనుక చూస్తే వాళ్ళు ఓడిపోయినారు, కానీ రిజల్ట్స్ మాత్రం లక్నోవే గెలిచారు. ఎలా? టాస్ కనుక చూస్తే ఆర్సీబీ గెలిచారు, దాని తర్వాత బౌలింగ్ చూసేసి. సో ఇప్పుడు ఫస్ట్ లక్నో బ్యాటింగ్ కనుక చూస్తే ఫ్యాంటాస్టిక్. మిచెల్ మార్ష్ మాత్రం హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే 155 balls లో 111 బాధేశారు రన్స్, సెంచరీ ఓవర్ వేసేసారు. దాని తర్వాత లక్నో హిస్టరీలోనే హైయెస్ట్ ఫాస్టెస్ట్ సెంచరీ వాళ్ళ హిస్టరీలోనే. సో ఇప్పుడు మిచెల్ మార్ష్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అవార్డు తీసేసుకున్నారు. సో ఇప్పుడు రెయిన్ వల్ల మధ్యలో స్టాప్ అయింది. సో 3 frames అట్లా స్టాప్ అయింది. సో ఇప్పుడు ఎంపైర్స్ ఏమనుకున్నారు, 19 hours కి తీసేద్దాం అనుకున్నారు. సో 19 hours లో లక్నో వాళ్ళు 209 టార్గెట్ ఇచ్చారు, కానీ డిఎల్ఎస్ తో కలిపితే 213. సో ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు, కానీ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడింది, సెకండ్ ఓవర్లో కూడా వికెట్ పడింది. అదొకటి సెకండ్ ఓవర్లో విరాట్ కోహ్లీ, ప్రిన్స్ యాదవ్ ఫాస్ట్ బౌలింగ్ తో స్పిన్ తో విరాట్ కోహ్లీని బౌల్డ్ చేసేసింది. సో ఇప్పుడు ప్రిన్స్ యాదవ్ 4 overs తీసేసి జస్ట్ 22 runs ఇచ్చి 3 wickets తీసేసుకున్నాడు. సో ఇప్పుడు షామి మాత్రం 4 overs ఇచ్చి 33 runs ఇచ్చి 1 wicket తీసేసుకున్నాడు. సో ఇప్పుడు లక్నో వాళ్ళు 9 runs తేడాతో గెలిచారు. సో ఇప్పుడు లక్నో కనుక ప్లేయర్స్కి వెళ్తారా? లేదు, వాళ్ళ దగ్గర ఛాన్సులు అస్సలు లేదు. సో ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ అనేది ముంబైతో ఉంది, కానీ వాళ్ళు ముంబైతో ఓడిపోయారు. సో వాళ్ళ ఛాన్స్ వాళ్ళు ఎలిమినేటెడ్. ముంబై ఇంకా లక్నో వాళ్ళు ఎలిమినేటెడ్ అయినారు. ఆర్సీబీ వాళ్ళ దగ్గర ఛాన్స్ ఉంది, 4 matches లో 2 గెలిస్తే వాళ్ళు ప్లేఆఫ్స్కి ఖచ్చితంగా వెళ్తారు. సో నా ప్రకారం 4 teams ఇవి ప్లేఆఫ్స్కి వెళ్తారు. నంబర్ 1 పంజాబ్, నంబర్ 2 ఆర్సీబీ, నంబర్ 3 సన్రైజర్స్ హైదరాబాద్, నంబర్ 4 గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ వాళ్ళ పాయింట్స్ టేబుల్లో ఉంటే 5th ప్లేస్లో ఉన్నారు. 12 points చూసి దాని తర్వాత 6 wins ఉన్నాయి. వాళ్ళు పంజాబ్ని ఓడించారు, ఆర్సీబీని కూడా ఓడించారు, టాప్ 2ని ఓడించారు, వాళ్ళు ఫామ్లో కూడా ఉన్నారు. సో ఇప్పుడు గుజరాత్ వాళ్ళు మంచి కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. సో ఇప్పుడు ఈరోజు మ్యాచ్ కనుక చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ ఛాన్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర మిగిలింది 5 matches. 5 matches లో కనుక వాళ్ళు గెలిస్తే 5 వాళ్ళు ప్లేఆఫ్స్కి